Welcome to Sai Master Academy. Binomial theorem, one long answer, very important for board exam, 7 marks question. Question ఏంటంటే, if the coefficient of 4 consecutive terms in this expansion. సో ఈ ఎక్స్పాన్షన్లో ఉన్న అన్ని టర్మ్స్లో 4 కాన్సెక్యూటివ్ టర్మ్స్ కోఎఫిషియన్స్ ఇక్కడ ఇచ్చాడు. ఇగో A1, A2, A3, A4. సో ఈ A1, A2, A3, A4 అనేవి ఈ ఎక్స్పాన్షన్లో ఉన్న 4 టర్మ్స్ కాన్సెక్యూటివ్ టర్మ్స్ కోఎఫిషియన్స్ అయితే ఇది ప్రూవ్ చేయమని. దీనికి యూజ్ అయ్యే ఫార్ములా ఇది చాలా చాలా యూస్ఫుల్ ఫార్ములా. నాట్ ఓన్లీ ఫర్ దిస్, ఫర్ మెనీ క్వశ్చన్స్ దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫార్ములా. ఈ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సొల్యూషన్లో A1, A2, A3, A4 అనేవి ఈ ఎక్స్పాన్షన్లో ఉన్న 4 టర్మ్స్ కోఎఫిషియన్స్. A1 not let given A1, A2, A3, A4 are what? Coefficients of consecutive terms of 1 plus x whole power n kada. So let A1 first term coefficient, A2 second term, A3 third, A4 fourth term coefficient. So A1 ని నేను ఏం తీసుకుంటున్నా అంటే A1 అంటే కోఎఫిషియంట్ టర్మ్ రాదు, ఎక్స్లు వైలు రావు అసలు. ఓకే, NCR-1 తీసుకుంటున్నా. అండ్ A2ని NCR అండ్ A3ని NCR+1 అండ్ A4ని NCR+2. సార్ ఎన్సీఆర్ నుంచి స్టార్ట్ చేయొచ్చా? చేయొచ్చు, మన ఇష్టం. ఇక్కడ నుంచి చేయొచ్చా? చేయొచ్చు, మన ఇష్టం. ఓకేనా, ఏమైనా అన్నాడు కానీ స్టార్టింగ్ నుంచి అనలే. ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ 4 కాన్సెక్యూటివ్ టర్మ్స్ అన్నాడు, అంతే. మధ్యలో 4 తీసుకో, బట్ ఆర్డర్లో ఉండాలన్నమాట. R-1, R+1, R+2 అలా. సో ఈ కోఎఫిషియన్స్ ఇస్తే ఇది ప్రూవ్ చేయమన్నాడు. ఫస్ట్ LHS తీసుకుందాం రా. LHS A1/A1 + A2, A3/A3 + A4. దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఒక ఆన్సర్ వస్తుంది, అండ్ దీన్ని సాల్వ్ చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. ఆ రెండు ఈక్వల్ అయితే ఆన్సర్ అయిపోతుంది. సో ఇక్కడ నేనేం సాల్వ్ చేస్తున్నా, A1/A1 + A2 ఉంది కదా, A1 ఏం చేయట్లేదు, డినామినేటర్ A1 ఐఎమ్ టేకింగ్ కామన్, ఇన్ బ్రాకెట్ దేర్ ఈజ్ 1, A1 1 A1 ప్లస్ ఇక్కడ A1 లేదు కాబట్టి ఇట్ విల్ బి డినామినేటర్. ఆల్రెడీ మనం చాలా క్వశ్చన్ చేసాం, థియరీ ఆఫ్ ఈక్వేషన్, /x² x³ ఉన్నప్పుడు, లేకపోతే మళ్ళీ డివిజన్ అయిపోతుంది. మల్టిప్లై చేస్తే మళ్ళీ A2నే వస్తుంది. సేమ్ లైక్ హియర్, టేక్ A3 కామన్ ఫ్రమ్ ద డినామినేటర్ పార్ట్, హియర్ లెఫ్ట్ పార్ట్ 1 + A4/A3. ఓకే, నో డౌట్ కదా. ఇక్కడ A3 A1 క్యాన్సల్. నెక్స్ట్ స్టెప్ ఏంటి, డినామినేటర్ 1 మిగిలిపోయింది బై న్యూమరేటర్లో, న్యూమరేటర్ 1 మిగిలిపోయింది, డినామినేటర్ 1 + A2 NCR బై A1 NCR-1. ఇదిగో ఫార్ములా, NCR/NCR-1 అప్లై చేద్దాం నెక్స్ట్ స్టెప్లో. ప్లస్ ఇక్కడ కూడా 1/1 + A4 అంటే మళ్ళీ NCR+2 బై A3 NCR+1. ఇక్కడి వరకు బాగానే ఉంది, రాసాం అంతే. ఇప్పుడు సింప్లిఫై చేసేది చాలా జాగ్రత్తగా చేయాలి. చూడు, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ డినామినేటర్ మనం 1 అనుకుందాం. ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత 1 తీసుకుందాం. చూడండి ఒకసారి, 1/1 + NCR/NCR-1 అనేది ఆల్రెడీ ఫార్ములా ఉందిగా. దట్ ఈస్ ద ఫార్ములా. ఏంటది, N-R+1/R. N మైనస్ ఇక్కడ ఉండే పార్ట్ R+1 ఈజ్ కామన్ బై సేమ్ పార్ట్ రిపీట్ అయితే డినామినేటర్, అది ఫార్ములా. ప్లస్ ఇక్కడ కూడా అంతే, 1/1 ప్లస్ ఇది కూడా సేమ్ ఫార్ములా అప్లై చేయాలి మనం, ఎందుకంటే ఇక్కడ R+2 ఇక్కడ R+1, దీనికంటే ఒకటి తక్కువ ఉంది, సేమ్ ఒకటి తక్కువ ఉంది, ఫార్ములా ఫార్మ్. సో ఫస్ట్ N ఈజ్ కామన్ కదా, N1 కామన్, ఈ R ఒక్కటే చూసుకోవాలి, R+లో ఏముందో అది రాసేయాలి. N మైనస్ R అంటే ఇగో దిస్ ఈజ్ R, చూడండి R. సో R+2 ఇన్ ప్లేస్ ఆఫ్ R, బట్ మైనస్ అవుతుంది కాబట్టి ఇది -R -2 అవుతుంది, మైనస్తో ఇది మల్టిప్లై అయిపోతుంది. అండ్ కామన్ టర్మ్ ఏంటి, +1 బై డినామినేటర్ R అంటే ఏంటి, R+లో ఏముంది మనకి, R+2. ఇప్పుడు ఎల్సిఎం చేయండి, డినామినేటర్ 1 అనుకుంటే 1/E1
LCM R and R 1 ja R plus n minus R plus 1 n minus R plus 1 ఓకే అదేం మారలేదు. నెక్స్ట్ ప్లస్ 1 బై ఆర్ ప్లస్ 2కి 1కి ఆర్ ప్లస్ 2నే ఎల్సిఎం. ఇక్కడ కూడా ఆర్కి 1కి ఆర్ ఎల్సిఎం మల్టిప్లై చేస్తే ఏదైతే ఎల్సిఎం లిస్ట్ కామన్ మల్టిపుల్ కదా. సో ఆర్ ప్లస్ 2 ఇంటూ 1 ఇది ఇటు వచ్చేస్తుంది కదా ఆర్ ప్లస్ 2 అండ్ సేమ్ పార్ట్ ప్లస్ ఎన్ మైనస్ ఆర్ మైనస్ 2 ప్లస్ 1. ఈ ఆరు 2 2 క్యాన్సల్, ఈ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ క్యాన్సల్, ప్లస్ 2 మైనస్ 2 క్యాన్సల్ అండ్ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ క్యాన్సల్. మిగిలిపోయిన పార్ట్ ఏంటి 1 బై ఎన్ ప్లస్ 1 బై ఆర్, 1 బై ఎన్ ప్లస్ 1 బై ఆర్ ప్లస్ 2 అది రాస్తున్నా ఒకసారి చూడండి. 1 బై ఎన్ ప్లస్ 1 బై ఆర్, 1 బై ఎన్ ప్లస్ 1 బై ఆర్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 బై ఆర్ ప్లస్ 2, ఆర్ ప్లస్ 2. సో డినామినేటర్ ఆఫ్ డినామినేటర్ న్యూమరేటర్, డినామినేటర్ ఆఫ్ డినామినేటర్ numerator, then it will become what, which is equal to r by n plus 1 plus r plus 2 by n plus 1. ఈ r plus 2 పైకి వెళ్ళిపోయింది, r పైకి వెళ్ళిపోయింది, డినామినేటర్ వచ్చేసింది. ఈ రెండు డినామినేటర్ సేమ్ కాబట్టి you can apply LCM, that is n plus 1 is the LCM, numerator will be added r plus 2, which is r plus r ఎంత 2r. So 2r plus 2 by n plus 1 and we can take 2 common, r plus 1 by n plus 1. ఇది LHS. ఇప్పుడు RHS ని సాల్వ్ చేస్తే కూడా ఇదే వచ్చింది అనుకో ప్రూఫ్ అయిపోయినట్టేగా. సో వాట్ ఈస్ RHS? సో దిస్ ఈజ్ RHS, 2a2 by a2 plus a3. సేమ్ 2a2ని అలాగే ఉంచేసి డినామినేటర్లో ఇందాక ఎలాగైతే కామన్ a3 a1ని తీసామో క్యాన్సిల్ చేయడానికి ఇక్కడ a2ని కామన్ తీయాలి, a3ని తీస్తే క్యాన్సిల్ అవ్వదు. సో వీ హ్యావ్ టు టేక్ a2 కామన్, taking a2 కామన్, హియర్ లెఫ్ట్ పార్ట్ 1 ప్లస్ a3 by a2. ఓకేనా? సో హియర్ a2 క్యాన్సిల్. నౌ రిమైనింగ్ 2 by 1 ప్లస్ a3. వాట్ ఈజ్ a3? సో ఇక్కడ a2 by a2 ప్లస్ a3 అయినా ఒకసారి చూడు క్వశ్చన్. a2 plus a3, ఇక్కడ a3 plus a4 రా. ఎస్, సో a2 plus a3, యా. సో a3 ఎంత వచ్చింది మనకి? NCR plus 1, కరెక్టే, NCR plus 1 బై వాట్ ఈజ్ a2? NCR. మళ్ళీ సేమ్ ఫార్ములా రా, బ్రాకెట్ పెట్టుకో అర్థమవుతుంది. NCR plus 1 NCR బై NCR minus 1. న్యూమరేటర్ కంటే డినామినేటర్ తక్కువ ఉంది, చూడు ఒకటే తక్కువ ఉంది, ఓన్లీ 1. సో ఇఫ్ యూ అప్లై దట్ ఫార్ములా 2 by 1 plus NCR by NCR minus 1 అంటే n minus r plus 1. ఈ n 1 కామన్ సేమ్ ఉంటుంది అని చెప్పాను నేను. సో n మైనస్ వాట్ ఈజ్ r ప్లస్లో ఏముంది మనకి? r plus 1 ఉంది. సో వీ షుడ్ మల్టిప్లై విత్ మైనస్, ఎందుకంటే మైనస్ ఆఫ్ r ఇట్లా వస్తుంది యాక్చువల్గా, మైనస్ ఆఫ్ r plus 1 వస్తుంది, కానీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఆర్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 అయిపోతుంది, కాబట్టి మైనస్ ఆర్ మైనస్ 1 అవుతుంది అనమాట. అందుకని డైరెక్ట్గా రాసేస్తున్నాను నేను. ఓకేనా? మైనస్ ఆర్ మైనస్ 1 and this plus 1 is common, ఫార్ములాలో ఉన్న ప్లస్ 1 కామన్, ప్లస్ 1 బై r, r అంటే r plus 1, ఇక్కడ ఉండే r plus 1, r plus 1. సో మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? LCM 2 బై దీనికి 1 అనుకుంటే r plus 1కి 1కి LCM will become r plus 1. ఈ r plus 1 1 జా r plus 1 అవుతుంది, r plus 1 అండ్ ప్లస్ n మైనస్ r మైనస్ 1 ప్లస్ 1 ఈజ్ కామన్, ఈ పార్ట్ కామన్. సో మళ్ళీ ఏమవుతుంది? r ప్లస్ మైనస్ క్యాన్సల్, 1 ప్లస్ మైనస్ క్యాన్సల్, రిమైనింగ్ పార్ట్ 2 బై n ప్లస్ 1, n ప్లస్ 1 బై r ప్లస్ 1. బట్ r ప్లస్ 1 ఈజ్ ద డినామినేటర్ ఆఫ్ అ డినామినేటర్, కాబట్టి ఇట్ విల్ బికమ్ వాట్ మళ్ళీ? న్యూమరేటర్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ r ప్లస్ 1 బై n ప్లస్ 1 సేమ్. Therefore LHS equal to RHS, hence proved. Understand?